వైఎస్ భారతి జూనియర్ ఎన్టీఆర్ మాటలకి షాక్ అయ్యారట. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, వైసీపీ ఓడిపోతుందని చెప్పిన మాటలకి వైఎస్ భారతి షాక్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి రాజకీయాల్లో ఎంతో కీలక పాత్ర. బయట కనిపించదు కానీ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ కార్యక్రమాలు ఆమె పర్యవేక్షణలోనే నడుస్తాయి. అన్అఫీషియల్గా అయితే అఫీషియల్ విషయాలు అన్నీ కూడా ఆమె పర్యవేక్షిస్తుందని రాజకీయాల గురించి బాగా పట్టున్న వాళ్ళకి తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తెలుగుదేశం పార్టీ విజయావకాశాల మీద చేసిన కామెంట్స్ విని మరి వైఎస్ భారతి దెబ్బకి షాక్ అయిందట. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? అసలు రాజకీయాల గురించి ఆయన ఏం చెప్పారనుకున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రస్తుత అధికార పార్టీ ప్రజల మద్దతు కోల్పోయిందని ఆయన చెప్పిన విధానం చూసి వైఎస్ భారతి షాక్ అయిపోయారట. అసలు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తి. కానీ ఆయన అలా రాకుండా ఇప్పుడు మాత్రం ఆయనకి సంబంధించిన విషయం తెలుసుకుని అందరికీ షాక్ అయ్యేలాగా చేశారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విధానం బట్టి జూన్ 5వ తేదీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలకి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తుంటారని, వైసీపీ ఇచ్చినటువంటి ఈ అధికార దాహంలా మారకుండా ఖచ్చితంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉండాలని ఎన్టీఆర్ అయితే విశ్వసనీయ అందించినట్టుగా తెలుస్తోంది.